అన్న ఎక్కడ తీసుకొచ్చారన్న మమ్మల్ని? రే నాకు కూడా కొంచెం ఈరా రే, ఒక్కడేదంటే కొంచెం రా ప్లీజ్ రా. గాయస్ మన క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది. క్యాంప్ 4 ప్యాకెట్లు చేసి 3 చేసాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అండర్ ద మూన్ అనే ప్లేస్కి వచ్చాం అనమాట. ఇది మనకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మేము స్టార్ట్ అవటం ఎప్పుడు ఆఫ్టర్నూన్ 3 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4 అయింది కదా, 3:40 అంటే 40 అనమాట. కూకట్పల్లి నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారనమాట. సో చూద్దాం, ప్లేస్ మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉందో. అన్నా నమస్తే అన్న. నమస్తే. హీరోలా ఉన్నాను. మనం ఇప్పుడు ఈ ప్లేస్ ఏదో నాకు తెలియదు, కానీ చూడటానికి వచ్చా అంతే. ఏం ప్లేస్ తెలీదా? తెలియదు కానీ చూడటానికి వచ్చాం. పృథ్వీ నీ తెలుసా? గాడి తీసుకొచ్చారా అడవుల్లోకి తీసుకో, వేటకి మొదలవుతుంది. తీసుకోండి, అన్నీ పనికొస్తాయి. పక్కనే ఈరోజు అడవిలో ఆరాటం, అడవిలో అరుపులే. యూటీఎం అంటారు. మన గూగుల్ మ్యాప్స్లో పెట్టాలంటే యూటీఎం అని అండర్ ద మూన్ అని సెట్ చేసినా వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ అంటే ఫ్రెండ్స్ అందరు సరదాగా వచ్చి చూస్తున్నారు కదా, ఇదంతా క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ కుక్ చేసుకొని టెంట్లు వేసుకొని ఇవన్నీ అవే ప్లేసెస్ అనమాట. ఇక్కడ చాలామంది ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఫొటోస్ దిగడానికి, ఈవినింగ్ సన్సెట్ చూడటానికి చాలామంది వస్తుంటారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో, వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది లొకేషన్ చూడండి. హైదరాబాద్ దగ్గరలో ఎంత మంచి లొకేషన్ ఇదే. మనకి నేచర్కి చాలా దగ్గరగా రావాలంటే చుట్టూ ఈ అన్ని చెట్లు, పక్కనే లేకు, అటుపక్క పెద్ద కొండ ఉంది కదా, అటు నుంచి సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అందరితో కలిసి 1 డే ట్రిప్ వేయాలనుకుంటే అండర్ ద మూన్ లొకేషన్. కాదు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు వెళ్ళారా బ్రో? మీరు వెళ్ళారు? లేపురా, రావట్లేదే. ప్రస్తుతానికి మనం ఇప్పుడు అండమాన్ దీవుల్లోని మడగాస్కర్ దీవుల్లో ఉన్నాము. అమెజాన్ అడవుల్లో ఎలాంటి సమయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి అన్నా. మళ్ళీ వచ్చేస్తారు అన్నట్టు కదా, వచ్చిండు ఓ నా పాయింట్ తడుతుంది. జేబులు ఎట్టుకు కదా పాయింటా పెడతారు. చక్కగా రూమ్లో ఉండి అన్నం తిని పడుకునేటోళ్ళం. ఎవరికో దేసుకొచ్చారు. వచ్చే అడ్వెంచర్లు చేయాలి. ఇప్పుడు ఎప్పుడూ చూడలేని ఒక సాహసం మీరు అయితే చూడబోతున్నారు. పుట్టినరోజు ఓ అందరూ అటు పోయినావా? అదే మ్యాజిక్. తొందర జాతర. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తో అద్భుతమైన సాహసం మీరు చూడబోతున్నారు. రంజీ కమాన్ రంజీ. అమ్మాయి కూర్చోండి, రెడీ చేస్తా ఉండవు. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీవారా అనుకుంటూ పెట్టాలి. ఏరతన్నా హీరో ఇద్దరు వంతు అయిపోయింది, ఇప్పుడు మన వంతు. ఇలా వీడియో తీసేవాడు మరి. వీడియో తీసేది ఏం లేదు. అప్పుడప్పుడు అద్భుతమైన వ్యూ కోసం మనం ఇలాంటి సాహసాలు చేయక తప్పదు. ఇలాంటి సాహసాలు చేస్తేనే మనకు బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. చేద్దాం రండి. తర్వాత ఆయాసం అవుతుంది. అతి కష్టం మీద ఒక అదేంటిది అది వాటర్ అయితే దాటేసి వచ్చాం. అక్కడ ప్రాపర్ రూట్ లేదు, పెద్ద స్టంట్ చేసి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం చెట్లే ఉన్నాయి. అటు సైడ్ నుండి వచ్చినాం మనం. అదంతా తిరిగి
ఇక్కడ చూసినాం, ఇక్కడ వాటర్ చూడటానికి మనకి చిన్నగా కొంచెమే కనిపిస్తున్నాయి, ఈ లెంత్ కొంచెమే కనిపిస్తుంది, కానీ లోపలికి ఆల్మోస్ట్ నడుం కన్నా పైకే డెప్త్ ఉంది, లోపలికి ఉంది. అందుకని అదంతా తిరిగి అక్కడ గోడ దగ్గర నుండి వచ్చినాం అనమాట బ్యూటిఫుల్ వ్యూ కోసం. ఇవ్వండి, ఇలాంటి పనులు చేయకండి. ఎందుకు ఇలాగా? తాగిన వాళ్ళు తాగినట్టు ఉండొచ్చుగా. అది ఇప్పుడే ఒక రాకెట్ అయితే పైనుండి వెళ్ళిపోయింది. గీత చూస్తున్నారా? సన్నటి గీత కనిపిస్తుందా? అసలు ఈ గీత కనిపించినప్పుడల్లా అది రాకెట్టే అని బ్లైండ్కి ఫిక్స్ అయిపోతాం. మరి మీకు రాకెట్టే కాదో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది అడవిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక కొండ ఉంది పక్కనే. మనం ఎప్పుడు వచ్చినా ఎక్కడ పోయినా ట్రెక్కింగ్ అయితే కంపల్సరీ ఎత్తుక్కొని మరీ పోతాం. ఇప్పుడు ఇంకా చిన్న ట్రెక్కింగ్ ఉంది, చూద్దాం. ఇలా ఇటు నుంచి తిరిగి వచ్చినాం, ఇది రూట్. ఇక వీటిని పరిక్కాయలు అంటారు. చిన్నప్పుడు తెగ తినేటోళ్ళం వీటిని. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. వంశీ ఏమన్నా దొరికినాయా? తిని చూడరా, తెలిసిద్ది. ఏడు నుంచి హాస్పిటల్ పోయేసరికి నువ్వు పైకి పోతావు. అందుకే అడవిలో ఏది పడితే అది తినకూడదు. ఏంట్రా వచ్చిన కానీ తింటానే ఉన్నావు? ఏంటి తెలుసా నీకు? తెలియదురా, కానీ తింటున్నా. జాగ్రత్త. తినడ్డ పడ్డాదంటే అన్న ఎక్కడే తీసుకొచ్చారన్న మమ్మల్ని? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే కొండ మనకు పోయేది. తిరిగి తిరిగి అడవుల్లో పైకి ఎక్కాలి. మరి ఎక్కువ ఎందుకు వచ్చింది? పైకి ఎక్కాలా అన్న? పదండి పదండి, దొరికింది. కెమెరా నాతో పాటు వచ్చేసి బాబా దట్టమైన అడవుల్లో జాగ్రత్త కొండ అయితే ఎక్కుతున్నాం. సో మనకి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత చిన్న సందులో దారి దొరికింది. అంటే యాక్చువల్గా దీనికి ఒక ప్రాపర్ రూట్ అనేది అయితే లేదు. మనం దారి మనమే కనిపెట్టినాం అనమాట. అడవు కర్రలు పట్టుకొని వేటాడుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. బంగారపు కొండ, బంగారపు కొండనైతే తీసుకొచ్చుకున్నాం. జింగ్ జింగ్ అమేజింగ్. కొత్త ప్రదేశాన్ని అయితే మేము కనిపెట్టినాం ఈరోజు. అది వ్యూ. సో అది మళ్ళీ కొండనైతే ఎక్కబోతున్నాం. ఈ కొండకైతే పేరు లేదు. ఇది లొకేషన్ అండర్ ద మూన్ లొకేషన్. అండర్ ద మూన్ గూగుల్ మ్యాప్స్లో అండర్ ద మూన్ అని కొట్టినా, UTM అని కొట్టినా కానీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్ల దగ్గర ఆగిపోతారు. మనం మాత్రం ఇక్కడ కొండ ఎక్కుతున్నాం. అండర్ ద మూన్ అంటే ఏంటి? కింద ఉండే మూనా? కాదు, మూన్ కింద అని. నైట్ అయితే మూన్ కింద మనం క్యాంపింగ్ వేసుకొని ఉండొచ్చు కదా, అందుకని అండర్ ద మూన్ అని పెట్టారు. అది రే నాకు కూడా కొంచెం వేయరా రే. ఒక్కడే తింటారా? కొంచెం రా ప్లీజ్ రా రే. ఒక్కట్రా, ఒక్కట ప్లీజ్ రా రే, ప్లీజ్. వాటర్ ఎక్కువనే. అక్కడ టవర్ కనిపిస్తుంది చూసారా? అక్కడ అనమాట మనం బేస్ క్యాంప్ వేసుకోవాల్సింది. మేము ఇది మొత్తం తిరుక్కుంటూ వచ్చి ఈ ట్రెక్ అయితే చేస్తున్నాం. మ్యాక్సిమం ఇక్కడ ఎవరూ లేరు ప్రస్తుతానికి, మేము మా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాం. పైకి ఎక్కిన తర్వాత మీకు అందమైన సన్సెట్ అయితే చూపిస్తాం. వీడియో అయితే మిస్ అవ్వకండి, స్కిప్ అయితే చేయకండి, ఓకేనా? అగో మా పెద్ద మనిషి. ఏనేనే మా పెద్ద అన్నయ్యనే. హీరోలా ఉన్నా అన్న. అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా. ఒక సెల్ఫీ అన్నా. తంగలాన్, తంగలాన్లో మన విక్రమ్ లాగా. రెండు రాళ్ళు తీసుకో అన్న. చొక్క అయిపోయి అంటారా ఏంట్రా బాబు ఇప్పుడు? సన్సెట్ కోసం మనం ఎంతో కష్టపడి ఇప్పుడు దాకా ఆ అడవిలో వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము ఫోటోలు దిగి టైము లేట్ అయిపోయింది. అనుకోండి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది.
ఇంక ఇదేనా అమ్మా లాస్ట్, ఇంకా ఎక్కాలా? ఇదే లాస్ట్, ఇంకేం లేదు. నా వల్ల కాదు కుర్రాడివి యువకుడివి. మ్యాగీ ఎప్పుడు చేసుకునేది? వ్యూ చూడండి. ఇదే ఇక పైకి ఏం లేదు, పైకి ఏం లేదు, ఇంతవరకే. ఇక అటు నుంచి అటు కూడా ఏం లేదు, ఇంతే హైట్ ఏం లేదు. సేమ్ ఇదే సర్ఫేస్లో ఉందన్నమాట అటు కూడా. అక్కడ నుంచి మనం అటు సైడ్ ఫోటోలు దిగి చూస్తున్నారు కదా, అక్కడ అదంతా తిరిగి ఇటు వచ్చినాం. ఇలా ఫోటోలు ఎప్పటికీ అయ్యేటట్లేదు అసలు. హెల్మెట్ని రకరకాలుగా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మనం సన్సెట్ అవ్వడానికి ఇంకా టైం పట్టుద్ది. మంచిగా అడగొచ్చుండవు. చాలామంది అక్కడ క్యాంప్ వేసుకొని అదేంటి బోటింగ్ కూడా చేస్తారు, మ్యాక్సిమం అక్కడే ఆగిపోతారు అనమాట. మేము కొంచెం అడవి లోపలికి వచ్చి ఈ కొండ ఎక్కాము ఈ సన్సెట్ చూడటానికి. మేము చాలా ఎంజాయ్ చేసాము వచ్చే రూట్లో. కానీ మళ్ళీ మేము తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంప్ వేసుకొని సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి, నైట్ ఉండనిస్తారా లేదా, దాన్ని బట్టి నెక్స్ట్ ఉండబోతుంది. అది మామూలుగా ఆ ట్రెక్కింగ్లు ఈ కొండలో గుట్లో ఏడ దొరికినాయి ఎదుగుతూ ఉంటాం కదా. మాకు బ్యూటిఫుల్ ప్లేస్ అయితే దొరికింది. చాలామంది ఇటు సైడ్ రారు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంటారు కదా. ఈసారి ఈ వీడియో ఎవరన్నా మీ చూసేవాళ్ళు ఇక్కడికి వద్దామని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఆ క్యాంపింగ్ స్పాట్ నుంచి ముందుకు వచ్చేయండి. అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి. మేము మా వీడియోలో చూశారు కదా మేము ఎలా దాటినామో, అలానే వచ్చేయండి మీరు కూడా. సో వస్తే ఈవినింగ్ టైం సన్సెట్ ఇక్కడ నుంచి అదిరిపోద్ది. అందరూ అక్కడే చూస్తారు, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఫెంటాస్టిక్గా కనిపిస్తుంది. చలో, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ. చూడండి సన్సెట్ అవుతుంది. ఇటు పక్క సన్సెట్ అవుతుంది ఈ కొండ మీద. ఎటు చూసుకోండి అంటే మూన్ వచ్చింది. బాబ్బా బాగుంది కదా, మూన్ వచ్చింది. ఇటు పక్క సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయితే చూసుకున్నాం ఇక్కడ. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇటు సన్సెట్ అయింది, అటు పక్క మూన్ చూడండి పైకి వచ్చేసింది. సో ఇది ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత వ్యూ ఇలా ఉంది. సో రండి మీరు కూడా మర్చిపోకుండా, ఇది ప్లేస్కి అయితే కంపల్సరీ రండి, చాలా బాగుంది. సన్సెట్కి కంపల్సరీ రండి. సో మనం అయితే బయలుదేరదాం ఇక.